పవన్ కుమార్ గారు ఉన్నారు. ఈయన సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఒక గ్రూపు అడ్మిన్ అంటున్నారు. ఒకసారి వారిని అడిగి క్లారిటీ తీసుకుందాం. ఈయనపైన కూడా కేసు పెట్టారు. మరి ఆ గ్రూప్లో ఒక సినిమాకు సంబంధించి క్లిప్ ఫార్వర్డ్ చేశారో పోస్ట్ చేశారో ఏం జరిగిందనేది వారిని అడిగి తెలుసుకుందాం. ఆయన పైన కూడా కేసు పెట్టడం జరిగింది. పవన్ కుమార్ గారు, అసలు ఏంటి మీ కేసు ఏంటి చెప్పండి. హలో పవన్ కుమార్ గారు. హలో పవన్ కుమార్ గారు వినిపిస్తోందా? హలో వినిపిస్తుంది సార్. ఏంటి మీ కేసు గురించి చెప్పండి, డీటెయిల్గా చెప్పండి. అసలు ఏంటి మీ పైన పెట్టిన కేసు, దేనికి సంబంధించి? హత్య మూవీలో ఒక క్లిప్పింగ్ అనేది గ్రూప్ లో ఫార్వర్డ్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేసినారు సార్. ఒక సినిమా క్లిప్ ను ఫార్వర్డ్ చేసినందుకు అరెస్ట్ చేశారు. హత్య మూవీలో ఒక సినిమా క్లిప్ ఫార్వర్డ్ చేసినందుకు నన్ను వాళ్ళు అరెస్ట్ చేసినారు సార్, పోలీసు వాళ్ళు. సన్నివేశం ఏం చెప్పారు? ఎందుకు ఫార్వర్డ్ చేయకూడదు? ఏం కేసు పెట్టారు మీ పైన చెప్పండి. ఆల్రెడీ ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది సార్, కానీ వాళ్ళు మనం ఫార్వర్డ్ చేసినందుకు మాత్రం ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసినారు. పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? ఎందుకు కేసు పెట్టారు? ఫార్వర్డ్ చేయొద్దంటే సినిమా క్లిప్లు అందరూ ఫార్వర్డ్ చేసుకుంటూనే ఉంటారు కదా. వాట్సాప్లో మనకి సినిమా క్లిప్లు వస్తూ ఉంటాయి, రీల్స్లో సినిమా క్లిప్స్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఆ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చింది సార్, వచ్చింది. అన్ని హాల్లో కూడా సినిమా ఆడింది. ప్రైమ్ వీడియో వచ్చింది, యూట్యూబ్ లో అంత లెక్కలు వచ్చింది. ఆ వీడియోలో ఒక సన్నివేశం మాత్రం నేను ఫార్వర్డ్ చేసినాను. ఏం పెట్టారు మీ పైన కేసు సార్? ఏ సెక్షన్ లో పెట్టారు, ఏం పెట్టారు కేసు? పోలీసులు ఐటీ సంబంధించి అన్ని సెక్షన్లు పెట్టినారు సార్. ఐటీకి సంబంధించి పోలీసులు నన్ను మానసికంగా వేధించి గురి చేసినారు సార్, పులివెందుల వాళ్ళు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నేను ఇప్పుడు ఈ పవన్ గారికే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒక సజెస్ట్ చేయాలనుకుంటున్నా. యూనిఫామ్లో వచ్చి విత్ వేరింగ్ ఆఫ్ ఐడి కార్డ్ ఉండి మీకు పార్లమెంట్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తేనే పోలీస్ వాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇన్ కేస్ ఇక్కడ జనరల్ ఎగ్జామ్షన్స్ అని కొన్ని ఉన్నాయి. డ్రెస్లో లేకుండా మఫ్టీలో వచ్చి అర్ధరాత్రులు దూరి మీకు ఎవరైనా ఇలాంటి సస్పెక్ట్గా కనిపిస్తే మీరు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవచ్చు. కానీ సార్ మీరే చెప్పారు కదా సార్, శ్యామల ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ లోపలికి పిలిచి కేసు పెట్టారు. ముందు నేను చెప్పాను కదా ప్రేమ్ కుమార్ గారిది, ఒకవేళ పొరపాటున వాళ్ళు ఎవరో వీధి రౌడీలను అనుకుందాం, ఆయన తిరగబడ్డారని అనుకుందాం, ఆయన పైన ఇంకా 10 కేసులు పెట్టేశారు. నేను అందుకే చెప్తాను, తిరగబడితే పెద్ద కేసు. నేను ఇక్కడ ఏమంటున్నా, పోలీస్ వాళ్ళ మీద కాదు మనం తిరగబడేది. పోలీస్ డ్రెస్ లో రాకపోతే మఫ్టీలో వస్తే పోలీస్ వాళ్ళు డ్రెస్ యూనిఫామ్ లేకుండా రావడానికి లేదు. ఇంకొకటి పోలీస్ వాళ్ళు ఇంకోటి మరి ప్రజలు వదిలేస్తారా? ఇట్స్ అ క్వశ్చన్. మరి మనకు రైట్ లేదా? మనకు చట్టం లేదా? పోలీస్ వాళ్ళకి ఏ చట్టం అయితే ఉందో, ఇండియన్ పోలీస్ యాక్ట్ ఏదైతే ఉందో అదే పోలీస్ యాక్ట్ మనకు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సిఆర్పిసిని మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళకి అదే పవర్ ఇచ్చింది, మనకు అదే పవర్ ఇచ్చింది. ఇంకొకటి, అబ్యూజ్ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడినా, ఏ పోలీస్ ఆఫీసర్ మాట్లాడినా, ఏ ఆఫీసర్ మాట్లాడినా, ఏ రెవెన్యూ ఆఫీసర్ మాట్లాడినా డెఫినెట్గా మీరు కేసు పెట్టచ్చు. వాళ్ళకి ఏదైతే పార్లమెంట్ లాంగ్వేజ్ అప్లై అవుతుందో మనకు కూడా అదే అప్లై అవుతుంది. సిటిజన్స్ అందరు సిటిజన్సే, వాళ్ళకి చట్టంలో కొన్ని పవర్స్ ఇచ్చారు. సామాన్యులు చేస్తారా? మీరు ఒక అడ్వకేట్గా చెప్పొచ్చేమో కానీ సార్, అలాంటి బాధ్యతలు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, మీరు వెళ్ళాల్సిన అక్కర్లేదు. మీరు లెటర్ రాసి వాళ్ళకి స్పీడ్ పోస్ట్లో ఫార్వర్డ్ చేసిన తప్పనిసరిగా యాక్షన్ అయితే తీసుకోవాల్సిందే. ఈ రోజు కాదు రేపైనా యాక్షన్ తీసుకోవాల్సిందే. సార్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పోలీసుల మీద అయితే తిరగబడే ఛాన్సే ఉండదు. ఒకవేళ తిరగబడితే 4 సెక్షన్లు వేరే వేస్తారు. దాని తర్వాత మళ్ళీ సాక్ష్యాలు ఆధారాలు మనం తిరగదు. తెలంగాణలో ఒక సంఘటన జరిగింది. 2 లేడీ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే మఫ్టీలో వెళ్ళారు, యూనిఫామ్లో వెళ్ళలేదు అని పోలీసులకి షోకాజ్ నోటీస్ ఇచ్చింది కోర్టు. అది కోర్టు ద్వారా చేయవలసిన పని. పోలీసులకు ఎదురు తిరిగే పరిస్థితే లేదు. అది మఫ్టీలో వచ్చినా, అది యూనిఫామ్ లో. రెండో విషయం, మీ ప్రాణహాని ఉంది అని మాత్రం భావిస్తే జనరల్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ యువర్ రైట్. డిఫెండ్ యువర్ సెల్ఫ్. అంటే రేపు వాళ్ళు చంపేస్తే, ఏదైనా చేస్తే హూస్ రెస్పాన్సిబుల్? మీరు రండి, డ్యూటీలో రండి, డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తాం. డ్యూటీలో రండి, మేము ఖచ్చితంగా ఒబే చేస్తాం. అలా వచ్చినప్పుడు వాళ్ళు మఫ్టీలో. అవును సార్, మరి వారు నిజమైన పోలీస్ వాళ్ళ కాదా అని ప్రజలకు ఎలా తెలుస్తుంది? రేపు ఒకవేళ ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, ఆల్ ఆఫ్ సడన్ గా వీళ్ళు ఎవరో పట్టుకొని లాక్కొని తీసుకెళ్లిపోతున్నారు బయటికి, వాళ్ళు గుండెపోటు వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక చిన్న విషయం ఏంటంటే, పోలీసులు అక్కడికి ఎలా వెళ్ళారన్న సంగతి వేరేది. సింపుల్ విషయం, మేము వెళ్ళి ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేశామండి మమ్మల్ని.
మేము పలానా పోలీసు వాళ్ళం అని చెప్పేసి కార్డు కూడా చూపించమంటారు. ఓకే, అక్కడ ఏదైనా జరగవచ్చు సార్, సింపుల్ విషయం, అంత రిస్క్ తీసుకోకండి, సింపుల్గా కోర్టు ద్వారా న్యాయం జరగవచ్చు. రెండో విషయం సార్ నేను ఇక్కడ చెప్పాలి ఏంటంటే, ఇక్కడ హైకోర్టు సార్, హైకోర్టు అయినా సరే ఒక్క పోలీస్ ఆఫీసర్ని ఇంత జరుగుతుంది సార్, బీపీ పెరుగుతుంది అని చెప్పేసి హైకోర్టు స్వయంగా అంటుంది, ఒక్క పెద్ద పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే మొత్తం సిస్టమ్ సెట్ అయిపోద్ది. పోలీసులు ఒక్కసారి వెనకడికి వేస్తారు. లేదండి మా రెప్యుటేషన్, మేము కష్టపడి ఐపీఎస్లమైనాము, మేము చదువుకుని ఐపీఎస్లమైనాము, మేము రాజకీయాల కోసం అవ్వలేదు అని చెప్పేసి పోలీసులే అప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తారు. సార్ చట్టం నిజంగానే చెప్తుంది, మీరు మఫ్టీలో వెళ్తే మీరు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చట్టం చెప్తుంది. కానీ పరిస్థితులు ఎట్లుంటాయంటే, అక్కడ ఏమైనా తిరగబడితే, లేదండి ఇంట్రడ్యూస్ చేసినాము అయినా కూడా మా మీద తిరగబడ్డాడు, మమ్మల్ని కొట్టిండని ఇంకా దాని మీద 4 కేసులు వేస్తారు. అందుకే అక్కడ కొంచెం సమన్వయం పాటించి కోర్టు ద్వారా, ఇప్పుడు వీడియో ఉంది, సార్ వెళ్ళారు, ఆయన వెళ్ళారు, వీడియో ఉంది, ఆ వీడియో పెట్టి వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు పోలీసులకి, మీరు ఎందుకని చెప్పేసి యూనిఫామ్ తీసుకెళ్లేదు అని చెప్పేసి ఇవ్వచ్చు, కోర్టు ద్వారా ఆ విధంగా హ్యాండిల్ చేస్తే. సార్ నేనేం చెప్తున్నా, మ్యాన్ హ్యాండిలింగ్ చేసినప్పుడు మీకు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన కొట్టారు, ప్రేమ్ కుమార్ గారిని మొహాన కొట్టారు, హ్యాండిలింగ్ చేస్తే దానిపైన కూడా కేసు పెట్టచ్చా? yes డెఫినెట్ గా అండి, అదే అడుగుతున్నా. డెఫినెట్ గా కేసు పెట్టచ్చు. ప్రేమ్ కుమార్ గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, ఈ కేసు తర్వాత మీరు మళ్ళీ రీల్స్ వీడియోస్ ఏమైనా చేశారా, అక్కడికి ఆపేశారా? ప్రేమ్ కుమార్ గారు, కేసులకు భయపడేది లేదు సార్, చెప్పండి. ఖచ్చితంగా నేను చేస్తున్నాను, ఇంకా అంతకుముందు కేసు పెట్టుకు ముందు ఎన్ని చేశాను అంతకన్నా డబల్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా నేను చేస్తూనే ఉంటాను, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉంటాను. ఏదైతే టీడీపీ హామీలు ఇచ్చిందో పార్టీ అధికారం రాకముందు హామీలు నిలదీస్తాను, ఖచ్చితంగా నిలదీస్తాను సార్. హామీల గురించి ఎక్కువ చేస్తున్నట్టున్నారేమో కదా. ఇప్పుడు నేను ఆ హామీల మీద సార్ ఏదైతే హామీలు ఇచ్చారో, సూపర్ 6 అని పథకాలు ఇచ్చారో ఆ పథకాలు నెరవేర్చలేదు, దాని మీద ఖచ్చితంగా చేస్తున్నాను సార్, నిలదీస్తా ఉన్నాను సార్. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చిన్న ఒక ఇష్యూ సార్, నేను గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేను వీడియో చేస్తే సార్, నా మీద ఎవరు కేసు పెట్టారో తెలియదు. ఓకే, కేసు పెడితే నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి, నన్ను కర్నూలులో తీసుకెళ్ళి సార్ కేసు. అవును, అది చాలా తప్పుగా సార్ అది. అవును. ఏదైతే లోకల్లో నేను చేసినప్పుడు లోకల్ వాళ్ళు కేసు పెట్టాలి, ఎవరు లేకపోతే కేసు పెట్టిన వాళ్ళు లోకల్ అయి ఉండాలి. ఎక్కడోళ్ళు కేసు పెడితే నన్ను కర్నూలులో తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ చేసి తీసుకెళ్ళి చాలా పెద్ద తప్పుగా సార్ అది. రైట్, నేను దాని మీదే పోరాటం చేస్తున్నాను సార్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టాలంటే ఖచ్చితంగా పోలీసు వారు భయపడాలి సార్. నేను ఆ విధంగా నేను పోరాటం చేస్తాను. అయితే మాత్రం హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. గుడ్, మీ కేసులో చాలా నిజంగా సార్ నేను యాక్చువల్గా అవును సార్ అది చాలా సంతోషం సార్. ఎందుకంటే నేను చేసిన న్యాయం సార్, తప్పలేదు, నేను న్యాయం చేశాను కాబట్టి, న్యాయమైన వీడియో కాబట్టి వాళ్ళు నా పక్షాన వాళ్ళు మారుతా ఉన్నారు. లేదంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా సీరియస్గా నా మీద ఉండేవాళ్ళు. పోలీసు వారు చేసిన తప్పని వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి. పోలీసు వారు తప్పు చేసేస్తారు. ఎందుకంటే సివిల్ డ్రెస్సులో వచ్చి లేడీ కానిస్టేబుల్ లేకుండా ఇంటికి వచ్చి కొడతాం అన్నది పోలీసుని చెప్పలేదు సార్. ఇందా సార్ బాలాగారు చెబుతా ఉన్నారు తిరిగి మనం కొట్టవచ్చని. మనం కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు నేను తిరిగి ఒక మాట అన్నా నా పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, పోలీసు వాళ్ళని ఒక మాట అనకపోయినా కొట్టారని చెప్పేసి వాళ్ళు కేసు పెడితే అది పెద్ద కేసు అయింది కదా సార్. సామాన్యుడు ఎందుకంటే భారతదేశంలో సార్ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని కల్చర్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్. మన దగ్గర చట్టరీత్యా కక్ష తీర్చుకోవడం అనేది నేరం. సింపుల్ కక్ష, నేను వెళ్ళి మీ మీద కక్ష తీర్చుకోవడం నేరం. ఎప్పుడో ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూ మీద ఈ రోజు నేను కక్ష తీర్చుకుంటాను అంటే అది లోవర్ కోర్ట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. పోలీసులు కోర్టులో కేసు పెట్టినా కూడా కోర్టులు ఆ కేసుని స్క్వాష్ చేయాలి. రైట్. ప్రేమ్ కుమార్ గారు, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నా.